తెనాలి మండలం అంగలకుదురు చెందిన జట్టి రేణుకా గారు తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నది. ఆమె 2/3/2026 తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆమె యొక్క ఫోటోని కారును వాడుకొని కొంతమంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా దాని మీద తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 40/26 మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు రిజిస్టర్ చేయగానే ఇమీడియట్లీ గుంటూరు జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ జనార్దన్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఈ కేసు మీద పూర్తి పరిశోధన చేసిన తర్వాత మాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఆమె కొంతమంది పోస్టులు ఇవ్వగా వాటిని వెరిఫై చేస్తే వాటిలో ఒకరు బాపట్ల జిల్లాకు సంబంధించి సోషల్ మీడియా కార్యకర్త షేక్ సయీద్గా గుర్తించడం జరిగింది. ఈ సయ్యద్ గురించి మనం విచారించగా ఇతను 2024లో మన గౌరవనీయ సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద, డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి మీద, మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారి మీద కూడా ఇతను అసభ్యకరమైన పోస్టులు పెట్టినప్పుడు ఎంటైర్ స్టేట్లో 8 కేసులు కట్టడం జరిగింది. అవి చింతలపూడి పోలీస్ స్టేషను, బాపట్ల టౌను, అదేవిధంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నం పోలీస్ స్టేషను, అదేవిధంగా ఎన్టీఆర్లోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషను, వైజాగ్లో న్యూ పోర్ట్ పోలీస్ స్టేషను, శ్రీకాకుళంలో హిరమండలం పోలీస్ స్టేషను, ఆ విధంగా పులివెందల పోలీస్ స్టేషన్లో కూడా అతని మీద కేసులు రిజిస్టర్ చేసి ఉన్నారు. ఈ కేసుల్లో అతను ఆల్రెడీ బెయిల్ కూడా తీసుకున్నారు. ఆల్రెడీ కోర్టు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చున్నాయి ఇలాంటి పోస్టులు పెట్టవద్దని చెప్పి కూడా. అయినా వీళ్ళ యొక్క బిహేవియర్ మారకుండా ఏదో ఒక విధంగా ఇట్లా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నందుకు ఇప్పుడు రీసెంట్లీ బిఆర్ నాయుడు గారి యొక్క వీడియో రిలీజ్ అయిన సందర్భంలో అక్కడున్న మహిళ ఈమె అని చెప్పి ఈమె యొక్క ఫోటోను అక్కడ వాడుకొని ఆమె యొక్క గౌరవ ప్రతిష్టలు భంగం కలిగించే విధంగా ఈ విధంగా పోస్టులు పెట్టడం వలన ఆమె అప్రస్పష్టలు చేయాలనే ఉద్దేశంతో ఆమె బాధపడుతూ ఇచ్చిన కంప్లైంట్ మేరకు విత్ఇన్ 24 గంటల లోపలనే ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేసి అతన్ని ఈరోజు మధ్యాహ్నం అదుపులో తీసుకొని మన సీనియర్ ఏపీపీ గారి యొక్క ఆధ్వర్యంలో వాదనలు వినిపించి సునీల్ కుమార్ గారు వాదన చేశారు. ఆ వాదనల మేరకు మన గవర్నమెంట్ జడ్జి గారు 14 రోజులు రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మేము దీని తరపున చెప్తున్నాము, గుంటూరు జిల్లా పోలీసు తరపున ఎవరైనా మహిళలను కానీ ఇట్లా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ఆమె గౌరవ ప్రతిష్టలు భంగం కలిగిస్తే అట్టి వారి మీద కేసులు కట్టడమే కాదు, కట్టిన తర్వాత 24 గంటల్లోనే వాళ్ళ మీద చర్య తీసుకుంటాము, వాళ్ళు జైలు పంపిస్తాను కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నాము. అందుకని ఎవరు కూడా తెలియకుండా దాన్ని ఐడెంటిఫై కన్సర్న్ లోకల్ పోలీస్ యొక్క తెలుసుకోకుండా, నిజ నిర్ధారణలు తెలుసుకోకుండా ఇట్లాంటి పోస్టులు షేర్ చేయడం కానీ ఏమైనా చేయడం కానీ చేస్తే నేరము. ఈ విధంగా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలోనే ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా తగిన చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఐటీడీపీ మహిళా కార్యకర్త అయిన జట్టి రేణుకా గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆమె యొక్క ఫోటోను కొంతమంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆమె మీద ఫోటోను వాడుకొని బిఆర్ నాయుడు గారికి సంబంధించిన ఒక వీడియో సంబంధించి ఆమె లింక్ చేస్తూ అసభ్యకరంగా పోస్టులు చేయడం జరిగింది. ఎవరైతే పోస్ట్ చేశారో ఆమె ఇచ్చిన యొక్క పోస్ట్ ఐడీల మీద, యూఆర్ఎల్ మీద ఒక ముద్దాయి బాపట్ల సంబంధించి సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ఉంటాడు. అతని పేరు షేక్ సయ్యద్. మన నందివెలుగు జంక్షన్ వద్ద అతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ముద్దాయిని పొద్దుచ్చేయంగా 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది.